మల్లన్న సాగర్ పై విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. అపోజిషన్ పార్టీల తీరుపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. నిర్వాసితులకు పరిహారం అందకుండా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. బాధితులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నష్టపరిహారం కంటే ఎక్కువ ఇస్తున్నామని వివరించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద నష్టపోయే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంపై అదనపు భారం పడినా రైతులు నష్టపోవద్దన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. మల్లన్న సాగర్ పై విపక్షాల తీరును ఆయన తప్పుబడుతూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రైతులను తప్పుదోవ పట్టిస్తూ నష్టపరిహారం అందకుండా చేస్తున్నారని విమర్శించారు. భూసేకరణ చట్టం ప్రకారం కంటే ఎక్కువగానే రైతులకు చెల్లిస్తున్నామన్నారు హరీష్. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరాకు 1,50,000 నుంచి 1,80,000 వరకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు హరీష్. అయితే రైతులను ఆదుకునేందుకే ఎకరాకు 5,80,000 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిర్వాసితులు ఇల్లు నిర్మించుకునేందుకు ఒక్కో కుటుంబానికి 5,40,000 ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. విపక్షాలు కావాలనే నిర్వాసితులను రెచ్చగొడుతున్నాయన్నారు హరీష్. మరోవైపు మల్లన్న సాగర్ దగ్గర నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీక్ష చేస్తున్న బాధితులకు మద్దతు ప్రకటించారు సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. మెదక్ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల, మల్లన్న సాగర్, నిమ్జ్, అట్లాగే గణపురం ప్రాజెక్టు వీటన్నిటి కింద వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం లాగేసుకుంటోంది. కానీ వాస్తవంగా వాళ్ళకి అమలు జరపాల్సినట్టు 2013 చట్టాన్ని మాత్రం అమలు జరపడం లేదు. చాలా నామినల్ రేట్ ఇచ్చేదానికి 123 జీవోని తీసుకొచ్చారు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తమకు న్యాయం జరగాలని కోరుకుంటూ 2013 చట్టాన్ని అమలు చేయాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇష్యూపై ఓవైపు విపక్షాల విమర్శలు, మరోవైపు అధికార పక్షం ఎదురుదాడి కంటిన్యూ అవుతోంది.